పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా మీ హృదయాలలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మరి చదవబడిన వాక్యం ద్వారా మాతో ఈ సమయంలో మాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి మనం ప్రభుని అడిగితే ప్రభు వింటాడు. ప్రభు మన మొర ఆలకించి మనతో మాట్లాడతాడు. అక్కడ ఏలి ప్రవక్తకు వినబడలే దేవుని స్వరం. ఎవరికి వినబడింది? ఎందుకు? మొదటి 2 సార్లు కూడా సమయాలు అర్థం చేసుకోలే. ఏలి ప్రవక్త పిలుస్తున్నాడు అనుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? రాశారా? ఇదన్నాడు, ప్రభువా, రాసుకున్నారు కదా, రాసుకున్నది చదవండి. ప్రభువా సెలవేమని అడిగినామా మనం? అది చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఏదైనా కూడా ఏమవుతుందంటే అలవాటు అయిపోతే తినగా వేపాకు తీయగా అవుతుంది కదా అంట. అది ఒక సామెత. అంటే ఏదైనా కూడా అలవాటు అయిపోతే, ఆచారం అయిపోతే దానికి ఇంకా అది రొటీన్గా సబ్కాన్షియస్లో వచ్చేస్తుంది. అంటే మనకు తెలియకుండానే వస్తుంది. కాబట్టి ప్రభువుని అడగాలి. ప్రభువా, నాకు నువ్వు మాట్లాడు, నువ్వు సెలవిమ్ము ప్రభువా, నేను వింటాను ప్రభువా అని చెప్పి మనం కూర్చున్నాక మాట్లాడుతూ అంటే వినాలి కదా. నువ్వు కదా నా మాట్లాడేది, ప్రభు ఏడ మాట్లాడతాడు అనుకోవచ్చు. కాబట్టి నేను మాట్లాడతాను అనుకుంటే ఏం అర్థం. తెసలోనికలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? 2వ అధ్యాయంలో ఇది దేవుని వాక్యము అని చదువుదామా? మొదటి తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అందరం చదువుదాం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయుచున్నది. కాబట్టి మన విశ్వాసుల్లో కార్యము జరగడము లేదు అంటే ఏంటంటే, ఆయన కడప నుంచి ప్రసాద్ రెడ్డి వచ్చినాడు, ఆయన ఏదో వాక్యం చెప్పిపోయినాడు, సరిగా చెప్పలే. నేనంటే ఈ పాయింట్ ఏంటో నేను బాగా చెప్పిండు, లేకుంటే మనుషుల వాక్యం అని ఎంచుకుంటున్నాము. కాబట్టే ఆ వాక్యం మన హృదయంలో పని చేయాలంటే ఇది దేవుని వాక్యం. నేను చెప్పేది దేవుని వాక్యం. నా మాటల్లో జీవం లేదు. దేవుని మాటల్లో ఏముందంట? జీవమును ఆత్మ ఉన్నాయి. కాబట్టి మరి దేవుని మాటలు మనం ఎప్పుడైతే మన హృదయంలో పడేసుకుంటామో అది మనలో పని చేయడానికి ఆరంభిస్తుంది, కార్యసిద్ధి కలగచేస్తుంది. మనుషుడు మారుతా వస్తాడు. కాబట్టి మనుషుడు మారకుండా మరి బండలాంటి హృదయాలు మనలో కలిగిచేసి సాతాను మరి వినకుండా, మాట్లాడకుండా, భద్రపరచుకోకుండా వాడు చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మీకే కాదు, ఏదో మీరు ఉంటున్నారని నేను చెప్పడం కాదు, నాకు మీకు అవసరమైన వాక్కు దేవుడు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం లోబడాలి కదా. ప్రార్థన చేసుకుందామా? అడుగుదాం. ప్రేమగల తండ్రి, దయగలన దేవా, మరొకసారి సమయోచితమైన సహాయం కొరకై కృపనందునట్లు మీ కృపాసనం దగ్గరికి వస్తున్నాం. దేవాన్ని పాదపీఠంలో ఎదురు కూర్చొని మరియవలే తండ్రి, అమ్మ అవసరమైనది ఒక్కటే అని చెప్పారు. కాబట్టి ఆ అవసరమైన దాన్ని మేము కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు. ఎన్నో దేశాలలో, మా దేశంలో కూడా ఎన్నో చోట్ల మందిరాలు లేవు, కూర్చోబడ్డాయి. మరి అసలుకు మరి ఈ రీతిగా గ్యాదర్ అవడానికి కూడా అవకాశం లేని దినాలు మా దేశంలో వస్తున్నాయి. కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నాయి, ముస్లిం కంట్రీస్లో ఆల్రెడీ ఉన్నాయి, కానీ మా దేశంలో కూడా ఆరంభమైంది. అయితే మాకు ఇచ్చావు, మేము నీ మెల్లని స్వరాన్ని వినడానికి సహాయం. చదవబడిన లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి దేవా. నాకు కూడా ఎంతో అవసరతలు ఉన్నా, మీరే సహాయం చేయండి. మా అందరి అవసరతను దేవాని మహిమేశ్వరం చొప్పున తీర్చండి. ఆత్మ కార్యము మా హృదయాలలో జరిగించి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసి యోగ్యమైన రీతిగా నీ బలలో పాలు పొందడానికి సహాయం చేయమని నిలబడి నన్ను కూడా మరుగుపరిచి కొలతలేని ఆత్మనిచ్చి పలకవలసిన మాటలే పలకటానికి కృప చూపించమని యేసయ్య ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం 188వ కీర్తనలో ఒక మాట చదువుకున్నాం. నీ భార్య ఫలించడి
ద్రాక్షవల్లి ఏముంది చూడండి, సరే 120 నీ భార్య నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. అయితే ఈ లాస్ట్ 2 వచనాలు నేను చూడాలని అనుకుంటున్నాను. ఏంటంటే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు. దేవుని యొక్క భోజన బల్ల చుట్టూ ఎవరి పిల్లలు ఉంటారు? ఆయన పిల్లలు ఉంటారు. ఆమె ఆశ్రయించబడిన ఆమె పిల్లలు ఆమె బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నట్టుగా మనము కూడా దేవుని యొక్క బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరుంటారు? ఆయన పిల్లలు ఉంటారు. కాబట్టి మొట్టమొదట బల్లలో పాలు పొందటానికి అర్హత ఏంటంటే ఆయన పిల్లలుగా ఉన్నామా లేదా అది పరీక్షించుకోవాలి. అందుకని ఇంతవరకు చదువుకున్న 1 కొరింథీ 11:28 ఏముంది? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి పరీక్షించుకోవాలి. ఏమని? మనము దేవుని పిల్లలమా కాదా? వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు, మనం తీసుకుందాం, ప్రసాదంలాగా తీసుకుందామని కొంతమంది వస్తున్నారేమో. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న అవగాహన లేకుండా తీసుకుంటే వ్యర్థమే. కాబట్టి మొట్టమొదట మనం దేవుని పిల్లలమా? కాబట్టి 1 యోహాను 5:19 ఏముంది? ఈ లోకమంతా కూడా ఎక్కడుందట? దుష్టుని యందు ఉంది. ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. కాబట్టి మనం పుట్టుకతోనే పాపులమై ఉంటున్నాం. అందుకనే మరి 51వ కీర్తనలో ఒక మాట అంటాడు దావీదు, అయ్యో పాపంలోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కాబట్టి పుట్టుకతోనే వంశపారంపరంగా పాపము మనలో సంక్రమిస్తూ వస్తూ ఉంది. కాబట్టి మనం పాపులమై ఉంటున్నాం, పాపములో జీవిస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 8:44 ఏమంటాడంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది మీరు మీ తండ్రి అయిన అపవాది. వాడు దుష్టుడును మరి అబద్ధికుడు అన్నాడు. వాడు సత్యం చెప్పడు, కాబట్టి వాడు నరహంతకుడు. కాబట్టి వాని యందు ఉన్నాం. లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందాలి. కాబట్టి మనము దేవుని పిల్లలమా సాతాను పిల్లలముగా ఉన్నాం. కాబట్టి సాతాను పిల్లలుగా ఉన్న మనము మరి ఆయన బల్ల చుట్టూ ఎలా కూర్చోలేము. అయితే ఎలాగా మరి దేవుని పిల్లలము మనము కాగలము అంటే, అదే నికోదేముతో ఒక మాట అంటాడు. నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నికోదేముతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును క్రొత్తగా జన్మించాలి. మనము పుట్టుకతో ఈ లోకానికి వచ్చినాం, పుట్టాం కాబట్టే లోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నామంటే బికాజ్ వీఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్, అంటే దేవుని యొక్క తల్లి గర్భం నుంచి మనం జన్మించాం కాబట్టి మరి ఈ లోకంలోకి వచ్చాం. కాబట్టి ఇక్కడ అంటాడు, అదే మాట అంటాడు చూడండి 6వ వచనంలో 3వ అధ్యాయం యోహాను సువార్త 3:6లో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. కాబట్టి శరీర మూలముగా జన్మించినాం. కాబట్టి రక్త మాంసములచే మనుష్యేచ్ఛల చేత అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కా. కాబట్టి మనుష్యేచ్ఛ వలన శరీరేచ్ఛ వలన తల్లి యొక్క రక్తాన్ని మనం కలిగి పుట్టాం, అది శరీరం. కాబట్టి శరీరంగా జన్మించాం. నా శరీరంలో మంచిదేది కూడా నివసించదంటాడు పౌలు 7వ అధ్యాయంలో. కాబట్టి శరీరములో పాపం ఏలుతోంది మానవుని శరీరంలో. మానవుడు జన్మతో పాపి, రెండోదిగా కర్మ పాపి. కాబట్టి మానవుడు స్వభావ సిద్ధముగా పాపి అయినాడు. కాబట్టి పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్న మానవుడు ఆయన పిల్లలు కావటానికి ఎలా కాగలడు అంటే, మరి ఒకడు కొత్తగా జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? ఆత్మలో జన్మించాలి. శారీరకంగా జన్మించాం, అయితే మనం జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం, తిరుగుతున్నాం, కానీ ఇది సరిపోదు. అయితే మనము క్రొత్తగా జన్మించినప్పుడే ఆయన పిల్లలం అవుతాము, ఆయన రాజ్యంలో మరి ప్రవేశించగలము, చూడగలమని రాయబడింది. అది 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా అంటాడు యోహాను సువార్తలో. ఏమంటాడంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. కాబట్టి తన్నెందరు అంగీకరించిరో, దేవుని అంగీకరించడం లేదు లోకం. నేను కూడా 82వ సంవత్సరం వరకు దేవుని అంగీకరించకుండా జీవించాను. సాతాను యొక్క
మరి బిడ్డగా నేనుంటూ సాతాను యొక్క దురాశలు నెరవేర్చుకుంటూ సాతాను యొక్క క్రియలు చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చాను. కాబట్టి గలతీలో 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు ఏంటంట? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మరి మత్సరములు, విమతములు, మరి క్రోధములు, కక్షలు, మత్సరములు, వివాదములు, అసూయలు, మరి అర్రరీతి కూడా ఆటపాటాలని 15 ఉన్నాయన్నమాట లక్షణాలు. ఈ శరీర కార్యాలు మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా రాయబడింది. మానవుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, అహంభావము, దేవదూషణ ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి బయలువెళ్ళి అక్కడ 13 ఉన్నాయి. కాబట్టి ఈ శరీరంలో మనం జీవిస్తున్నంత కాలం ఇవన్నీ మనము చేస్తుంటాం. మన హృదయంలో నుండి బయలువెళ్ళి మానవుని అపవిత్రపరుస్తుంటాయి. అయితే మానవుని హృదయాన్ని మార్చడానికి కొరకాయ మరి ఆ ప్రేమ కలిగిన ప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం అర్థం చేసుకోవడం లేదు. లోకం అందుకనే ఇక్కడ ఏముందంటే గ్రహించలేదు అని చెప్పి రాయబడింది. చూడండి, చదవండి 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలుగుచాను. ఆయన లోకంలో ఉండే, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. 82 వరకు నేను తెలుసుకోలే. కాబట్టి అలాగే పాపంలో జీవిస్తూ పాపకార్యాలు చేస్తూ జీవిస్తూ బ్రతుకుతూ వచ్చాను. కాబట్టి సాతాను యొక్క సంబంధిగా జీవిస్తూ వచ్చాను, శరీర సంబంధిగా జీవిస్తూ వచ్చాను. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ. ఎలాగ జన్మించాలి అంటే ఆత్మ మూలముగా జన్మించాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మరి ఎందరు అంగీకరిస్తారో, ఏం అంగీకరించాలి? ఆ ప్రభు మన కొరకై సెలవులో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినాడని ఆయనందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయనందు విశ్వాసం ఉంచుతామో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్ముడు ఏం చేస్తాడంట? యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, ఇంకేమంటాడంట? నీతిని గూర్చి. ఈ మూడిటిని గురించి ఒప్పింపజేసేది ఎవరంటే సాతాను. ఇప్పుడు ఎవడన్నా చెప్పి, అరే నువ్వే ఈ తప్పు చేసినావంటే, పలానోడు చేసినాడు అని చెప్తే కన్నా చాలా సంతోషంగా వింటా ఉంటాం. కానీ నువ్వు చేసినావంటే, ఏం కళ్ళు తిరుగుతున్నాయా నీకు? ఏం మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు చేసినా అంటాడు కదా. ఎవరిని గురించైనా చెప్పు, వేరే వారిని గురించి అయినా చెప్పు. కాబట్టి సంతోషంగానే ఉంటాడు. అవునరా, వాడు అట్టటోడే రా, వీడి ఇట్టటోడు, అరే నువ్వు ఎట్టటోడు, ఏం నీకెందుకు, నీకు తెలుసా అంట కదా. అప్పుడు వస్తుందన్నమాట. అంటే నోబడి యాక్సెప్ట్స్. ఎవడు కూడా తను పాపి అని గ్రహించడు, తను ఒప్పుకోడు. ఎవరు ఒప్పిస్తారు? ఎప్పుడు ఒప్పిస్తబడతామో? పరిశుద్ధాత్ముని ద్వారా. వాక్యము విడుదల చేయబడినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఒప్పించేస్తుంది. నువ్వు కూడా పాపివే కదా, పాపమును గూర్చి నువ్వు పాపివే అని ఒప్పింపజేసేది మరి పరిశుద్ధాత్మ. ఒప్పింపజేసి నీతిని గూర్చి, దేవుని నీతిని గూర్చి, దేవుని యొక్క తీర్పు గురించి. నువ్వు ఇలాగే పాపంలోని జీవిస్తే మరణం ఉంది, నరకం ఉంది. అందుకనే ఒక మాట అంటాడు 5వ అధ్యాయం 24 అనుకుంటాను, యోహాను సువార్త ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనిది. కాబట్టి ఈ తీర్పులోనికి రాక, దేవుని తీర్పు ఉంది. ఈ పాపాన్ని బట్టి దేవుని తీర్పు ఉంది. డోంట్ థింక్ నన్ను ఎవరేం పట్టుకోలేదులే, నేను తప్పించుకున్నానులే, నేను చేసిన పాపాలు ఎవరికి తెలుసులే అని అనుకోవచ్చు. మరి 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యమునే ఎవడు ఎవరికి చెప్పాల్సిన అవసరంలే. ప్రసాద్ రెడ్డి మంచోడు, లేకుంటే ఆయన మంచోడు, ఈయన మంచోడు అని చెప్పాల్సిన అవసరంలే. దేవునికి విట్నెసెస్ అవసరంలే. కోర్టులో కావాలంటే విట్నెసెస్ ఇవ్వచ్చు. దుర్మార్గుడిని కూడా, నరంతకుడిని కూడా వీడు నిర్దోషి అని చెప్తారు. ఎందుకు? ఆ సాక్ష్యాలను బట్టి. కానీ దేవునికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలే. హీ నోస్ అవర్ హార్ట్స్. కాబట్టి ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత అందరూ చూస్తున్నారు, ఎవరు వింటున్నారో ఎవరు విన్నారో తెలియదు. ఎవరు తెలుసా? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి నేను కూడా చాలాసార్లు రక్షించబడక ముందు చర్చికి పోయేవాను. చర్చిలో కూర్చొని ఇట్లనే కూర్చొని ఇట్లా కూర్చొని వింటా ఉంటా. ఆయన అనుకుంటాడు బాగా వింటాడులే ప్రసాద్ రెడ్డి అని. ఏడుంటుందంటే ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఎవడో ఉంటుంది, మా ఫ్రెండ్స్ ఎవడున్నాడు, వాడు తాగుతున్నాడు, రే వాడు ఎక్కడున్నాడు, రే ఇట్లా అంటాను. కాబట్టి ఇప్పుడు కూడా మన కుండల మీద ఉండేమో, లేకుంటే ఇంటికి తాళం వేసి వచ్చినామో, ఇంకేమో ఇంకెక్కడెక్కడ ఉంటారు. మన హృదయంలోని తలంపుల్లోని ఊహను ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. కాబట్టి హౌ కెన్ వి బీ, ఎట్లుంటాం దేవుని ఎదుట నిర్దోషులుగా ఎలా కాగలము? వి కాంట్ ఎస్కేప్. దేవుడు తీర్చే తీర్పు న్యాయమైనది, ఆ న్యాయవంతుడు. కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్. అందుకని ఏమంటాడు, ఎప్పుడు నువ్వు తప్పించుకోగలవు. 20వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆ ధవల సింహాసనం ఎదుటి తీర్పు నుంచి ఎవరు నిన్ను విడిపించగలరు, తప్పించగలరంటే ఎవరు తప్పించగలరంటే దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే నేను నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం, అనగా యేసుప్రభు దేవుని యందు మరి విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. కాబట్టి ఆ ధవల సింహాసనం ఎదుటన్న తీర్పు, అగ్నిగుండంలో పడవేయబడిచే ఆ తీర్పు నుంచి మనం తప్పించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దానికి ఎంతో క్రయాన్ని చెల్లించాడు. కాబట్టి ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ శిలువ కార్యం మీద విశ్వాసం ఉంచినప్పుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏం చేయబడ్డారంటే వారు మరి ఆయన పిల్లలకు భాగ్యం ఇచ్చారు. కాబట్టి ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. అందుకనే ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట చదివినాం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. కాబట్టి ఇట్లా దుర్మార్గులైన మనల్ని, నీచులైన మనల్ని, కాబట్టి చాలాసార్లు మనం చేసిన మన జీవితాన్ని బట్టి మన తల్లిదండ్రులే, నువ్వు పుట్టకపోయింటే బాగుండురా, నువ్వు ఎందుకు పుట్టినావురా నువ్వు కడుపులో అని చెప్పి మన తల్లిదండ్రులే మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి, మన పాపాన్ని బట్టి అసహించుకుంటున్న పరిస్థితిలో సమస్తమును ఎరిగిన దేవుడు నీ గురించి, నా గురించి పిన్ పాయింట్ అనగా చిన్నది కూడా ఎరిగి కూడా నన్ను ఆయన పిల్లలుగా చేసుకున్నా అంటే ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి. అందుకనే అంటాడు, ఏమంటాడంటే మనం ఆయన్ను ప్రేమించితిమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? ప్రాయశ్చిత్తం కలుగజేయడానికి కోసమే. ఏ దేవుడు ఈ లోకానికి రాలేదండి, ఏ దేవుడు అనేవాడు ఎవడు కూడా ఈ లోకానికి రాలేదు. మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకాయ సెలవులో బలవడానికి కొరకాయ ఈలోగా. అందుకనే అంటాడు మరి రోమా 5:8 ఏమంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఎట్లా చూపించాడు దేవుడు ప్రేమ అంటే, మనం ఇంకను పాపులమైండగానే, మనం ఇంకను శత్రువులమైండగానే, ఇంకా మనం బలహీనమైండగానే ఆ ప్రభు మన కొరకై సెలవులో చనిపోయాడు. అందుకనే అంటాడు, ఇది నా రక్తం అనేకుల పాప క్షమాపణ కొరకై చిందిస్తున్నానని చెప్పి మత్తయి 26:28 కాబట్టి రాయబడింది. ఈ మాటలు ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి ఆయన చేసిన కార్యం ఎవ్వరు కూడా చేయరు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే యవనస్తురాలా, లేకుంటే మధ్య వయసులో, వృద్ధులో ఎంతకాలం నువ్వు జీవిస్తావు? మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచలేదు, దేవుని వాక్యం అని తీసుకోకపోతే నీ హృదయంలో కార్యము జరగదు. కాబట్టి ఈరోజే మరి దేవుని దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకో. పరిశుద్ధాత్ముడు నేను ఒప్పిస్తున్నాడు, ఎంతకాలం ఈ పాపంలో జీవిస్తావు? ధవల సింహాసనం ఎదుట నిలబడాల్సి వస్తుంది, నరకం ఉంది భద్రం. కాబట్టి దాని నుంచి తప్పించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన బిడ్డ కావాలని, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను చూపించెనో అనుగ్రహించిన చూడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, అది ఆయనను ఎరగలే. లోకం విడిచిపెట్టు, లోకం ఎరగదు, వారు తెలుసుకోలేరు దేవుని ప్రేమను గురించి, వారికి ఎరగరు. ఏ రాయినైనా ముక్కుతారు, ఏ రప్పనైనా ముక్కుతారు, ఏ పిచ్చోనైనా ముక్కుతారు, ఏ తిక్కోనైనా ముక్కుతారు. కానీ నీ కొరకు, నా కొరకు, ఈ లోకం కొరకాయ, ఈ లోకంలో ఉన్న మానవులందరి పాప క్షమాపణ కొరకాయ సెలవులో మరణించిన దేవుణ్ణి తప్ప లోకం ఎందుకు నమ్మదు అంటే దుష్టుని యందు ఉంది కాబట్టి. దుష్టుడు మానవుని కన్నులకు పాప పొరలు కలుగజేసి కన్ను ఎరగనివ్వకుండా చేస్తున్నాడు. ఈ లోకం ఆయన రిజెక్ట్ చేస్తుంది. ఎవరైతే అంగీకరిస్తున్నారు వారిని ఆయన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలకే ఎక్కడ ఉంటుందంట, అక్కడ 128లో ఆమె బల్ల చుట్టూ వారి పిల్లలు ఉన్నట్టుగా మరి ఆయన ఇప్పుడు ప్రభు యొక్క బల్ల చుట్టూ మనము కూడా చేరి రాగలం. ఎలాగుంటామంట, ఒలీవ మొక్కల వలె ఉంటాం. కాబట్టి రక్షించబడిన మనం ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనల్ని చేశాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా జీవించాలి? అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం, 28, 29 చదువుదామా? అందరం కాదు చదువుదాం.
28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. కాబట్టి ఆయన మూలముగా పుట్టి ఉన్నారని ఎరుగుదురు. ఆయన మూలముగా జన్మించిన ప్రతి మనిషి ఎలాగుండాలంట? నీతిమంతుడుగా ఉండాలి. ఎందుకు నీతిమంతుడుగా ఉండాలంటే 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక మనము నీతిమంతుడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధుడు. ఆయన దీనుడు కనుక మనము దీనుడు. ఆయన సాత్వికుడు కనుక మనము, ఎందుకంటే మన కొరకై ఆయన క్రయాన్ని చెల్లించాడు. అంత గొప్ప క్రయాన్ని చెల్లించాడు. ఎందుకంటే మన అనీతిమంతులు మన జీవితంలో. అందుకనే యోబు ఒక మాట అంటాడు చూడండి. యోబు 25వ అధ్యాయం 4వ వచనం. యోబు 25వ అధ్యాయం 4వ వచనం. తీసిన వాళ్ళు ఉంటే టగటగ చదివితే తొందరగా మనం ముగించేసుకున్నాం. 25:4. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాదు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలడా? కాలేడంటున్నాడు యోబు. అది ఇంపాసిబుల్. ఎలాగ నీతిమంతుడు అయినాడు అంటే 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని ఉచితముగా నీతిమంతులు జస్టిఫైడ్. ఉచితముగా నీతిమంతులు అనగా ఇక్కడ దేవుడు నీతిమంతుడు ఎట్లా తీర్చాడంటే ఇక వాడు ఏమి పాపము చేయనట్టుగా తీర్చేశాడు. ఆ పాపమంతా ఆయన మీద భరించాడు. జస్టిఫికేషన్ అంటారు దీన్ని. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చేశాడు. దేవుడే నీతిమంతుడిగా తీర్చినప్పుడు మన మీద నేరం మోపేవాడేవాడు. కాబట్టి ఆయనే మనల్ని నీతిమంతుడిగా, ఎలాగ నీతిమంతుడిగా ఊరికనే తీశాడా? చూడండి, ఒక విషయం, భూమిని సముద్రమును సమస్తమును ఒక్క మాట చేత సృష్టించాడు. ఈ లోకాన్ని అంతటి ఒక మాట చేత సృష్టించాడు. కానీ ఒక మానవుని, ఒక పాపిని రక్షించడానికి ఆయన దిగి వచ్చినాడు కదా. దేవుని స్వరూపమైనది కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మనిషిని పోలు కాబట్టి దాసు స్వరూపం ధరించుకొని శిలోమరణ రిక్తునిగా చేసుకొని శిలోమరణం పొందినంతగా తను తగ్గించుకొని తాను సృష్టించిన సృష్టి దగ్గరికి భూమి మీదకి తను దిగి వచ్చినాడు. ఒక మాట చెప్పిండొచ్చు కదా, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులవును గాక అని చెప్తే శక్తి లేదు ఆయన మాటలో. కానీ ఆయన ఒక రూల్ చేశాడంటే హీ విల్ అబైడ్ టు దట్ రూల్. మనమైతే కొంచెం మార్చుకుంటాం, వాగ్దానాలు మార్చుకుంటాం, ప్రమాణాలు మార్చుకుంటాం. పాపము చేయి ప్రతివాడును మరణిస్తాడు, ఈ చెట్టు పండు తింటే మరణిస్తాడని. కానీ మరణించిన వాడిని మళ్ళా ఇవ్వాలంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒక మనిషిని రక్షించడానికి దేవుడు ఇంత కార్యం చేయాల్సి వచ్చింది. పోనీ దూతను పంపించలేదే, లేకుంటే గాబ్రియల్ను పంపించలేదు, మీకాయల్ను పంపించలేదు, ఇంకొక దూతను పంపించలేదు. తానే దిగి వచ్చినాడంటే హౌ మచ్ ఎందుకు వచ్చాడంటే హీ వాంట్ టు షో హౌ మచ్ హీ లవ్స్ యూ. నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడో. 1 యోహాను 3:16 అంటాడు, దేవుడు మన కొరకే తన ప్రాణమును పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదైనది. ఎటువంటి ప్రేమో అది బయలుపరచడానికి కోసమై నిన్నెంతగా ప్రేమించాడో ఆయన బయలుపరచడానికి కోసమై మనం ఆయన ప్రేమించితే మనక తానే లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకై సెలవులో బలైనాడు. రక్తాన్ని కారుస్తూ అంటాడు, ఇది నా రక్తం నీ కొరకు చిందిస్తున్నానని ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి ఏమంటున్నాడు తెలుసా? ఒరే పనికిమాలోడా అంటారు మన తల్లిదండ్రులే, మన బ్రతుకులను చూసి. లేకుంటే మన స్నేహితులు మనల్ని అసహించుకుంటారు, భార్య పిల్లలు అసహించుకో. బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్, నేనుండే స్థలంలో నీవు 14 యోహాను సువార్త 14లో నేను వస్తా, నేనుండే స్థలంలో నువ్వు కూడా. నేను ఒకసారి కూర్చొని ఏంది ప్రభు ఇదంతా, ఏమంత నీకు ఒక ముత్యం దొరికితే పొలమును అమ్మి సమస్తమును అమ్మేసి కొనుక్కున్నట్టుగా నన్ను కొనడానికి వచ్చినాడు తన రక్తాన్ని ఇచ్చి. కాబట్టి
జస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా మనసులోనే మనం ఆలోచిస్తే, వాట్ యామ్ ఐ లార్డ్? నేను ఏ పాటి వాడిని? ఎందుకు నన్ను ప్రేమించావు? ఎందుకు ఈ దుర్మార్గుని, ఈ పాపము దుర్గంధంలో జీవిస్తున్న ఈ పాపిని నీతిమంతుడిగా చేయడానికి కొరకై నువ్వు చేసిన కార్యం ఎంతో గొప్పది ప్రభువా అని మనం ఎప్పుడైతే తలస్తామో అసలుకి ఈ లోకం మనకంతా అనిపించదు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీవు ఆకాశమందుండగా నాకు ఈ లోకంలోనిది ఏం అవసరం. నో, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఎవడు గొప్పతనం అవసరం, ఏ రిచెస్ కా లార్డ్, ఇఫ్ యు ఆర్ దేర్, యు ఆర్ మై ఫాదర్. రాజువైన నా దేవా నువ్వు ఉన్నావు. సో దట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఉన్నా లేకపోతే నాకు అవసరం లేదు. ఎందుకు కొట్లాడుకుంటాడు మందిరాలు? సైతాను మళ్ళా కళ్ళకు గుడ్డ కట్టేసినాడు కాబట్టి నీతి ఏది? ఏం నీతి ఏది? కాబట్టి ఇక్కడ ఒక మాట అంటాడు, మత్తయి 5:20 ఒక మాట చదువుతారా? టక్కన చదివేసండి, తొందరగా చదివితే తొందరగా ఇంటికి పోతాం. మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మన నీతి ఏం కావాలంట? అధికము కావాలి. శాస్త్రులను బయట పోండి, చాలామంది వాడు ఎవరో 45 కోట్లు దేవునికి వేసినాడంట. ఏమైందని లెక్క కూడా అడగలే. నువ్వు వేసే 10 పైసలకు ఏమైంది నా లెక్క ఏమైంది? పోనీ నన్ను బోర్డులో పెట్టుకోండి అని అడిగినాడా? అడగలే ఆయన. నేను ఎల్డర్, నేను గొప్ప. ఏంది మన నీతి? వాట్ ఈజ్ అవర్ రైచియస్నెస్? మన బతుకులు ఎట్లా ఉన్నాయి? అంత వరల్డ్లీ రైచియస్నెస్ కంటే ఇంకా పడిపోయింది. మనం ఏంది? మన బ్రతుకులు ఏంది? గంటలు దేవుని సన్నిధిలో గంటలు కూర్చొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు పరిగెత్తున్నారు. ఇది నీతి? డూ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ బ్లైండ్ మ్యాన్? ఆయన రాయనుకున్నారా? కన్నులుండి చూడలేని, చెవులుండి వినలేని, చేతులుండి పని చేయలేని, కాలుండి నడవలేని ఒక ప్రతిమ అనుకున్నామా? ఎంత డిగ్రేడ్ చేస్తున్నామంటే గాడ్, బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్. మన ప్రవర్తనను బట్టి మన దేవుని అంత నీచమైన స్థితికి దిగజారుస్తున్నాం. వీళ్ళ దేవుడా సచ్చిన శవం రా అంటున్నాడు. ఎస్, దట్స్ వాట్ బిలీవర్స్ ఆర్ సేయింగ్. వాడు చెప్తున్నాడు కాదు, బిలీవర్స్ చెప్తున్నారు. వాడు నోటితో చెప్తున్నాడు, వీళ్ళు బతుకులతో చెప్తున్నారు. అందుకని తీతు రాసిన పత్రిక పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. చివరి వచనం తొందరగా. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులున్నాయండి. తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు. ఆయన ఎవరో మాకు తెలియదు. మేము విశ్వాసులం, మేము రక్షించబడ్డాం, మేము క్రైస్తవులం, మేము ఆయన పిల్లలం. బట్ పిల్లలైతే ఎట్లా బ్రతుకుతున్నాం? బ్రతుకులో మాత్రం ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నాం. అసహ్యులుగా విధేయులుగా. కాబట్టి పరీక్షించుకుందాం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్. ఏదో మీరు కూర్చొని వింటున్నారని మీరేదో మరి దంచి కొట్టడం కాదు. నా బ్రతుకు కూడా పరీక్షించుకో. ప్రభువా, నా జీవితంలో చూసినప్పుడు నీతి ఎంత ఉంది? మరి ఆ దేవుని నీతి చూడాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం వదిలేండి మత్తయి 5, 6, 7 ఆయన నీతిని గురించి రాసిన. కాబట్టి ఆ నీతి మనకుందా? మనం సహోదరుని దుర్మార్గుడు అంటేనే నరహంతకుడు అని ప్రభు చెప్పినాడు. ఎన్ని మాటలు అన్నాం, కోర్టులో కేసు వేసినాం, రిట్లు పెట్టాం. దుర్మార్గుడు అంటేనే ఆ మాట అంటే ఇంకా వీటన్నిటి గురించి ఎలా? ఏది నీతి? కాబట్టి మొదట ఆయన నీతి రాజ్యమును వెతుకు, అందుకని అప్పుడు అన్నీ ఇస్తాను. అందుకని ఏమంటాడంటే మరి 2 కొరింథీ 5:21 ఏమంటాడంటే, పాపమెరుగని ఆయన మన నిమిత్తమై మనము దేవుని నీతి అగునట్లు ఆయన పాపముగా చేయబడ్డాడు. నీ పాపము ఆయన మీద వేసుకొని మనల్ని దేవుని నీతి అగునట్లుగా. మొదటి పేతురు 2:24 ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి మనము మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు, తన శరీరం అందు మ్రాను మీద మోసుకు. ఎందుకు? మరి పాపం విషయమై మనము ఏమంటాడు, నీతి విషయమై చదువుదామా? పాపముల విషయమై చనిపోయి
పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమును మన పాపములను మ్రాణ మీద మోసుకొనిను. కాబట్టి అందుకయ్యా మ్రాణ మీద మోసుకునింది. ఊరికేం పనిలే కాదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరి రోడ్లో ఆ యెరూషలేము త్రోవలో మార్గంలో ఆయన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి ఉమ్మి వేపించుకొని జస్ట్ టు థింక్ అబౌట్ ద కాస్ట్, హౌ మచ్ హీ పెయిడ్ టు రెడీమ్ యూ. జస్ట్ లెట్ అస్ థింక్. ఎందుకు సంఘాలన్నీ ఇట్లా అయిపోతున్నాయి? కారణం వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కాస్ట్ పెయిడ్ ఫర్ అస్. మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి ఆయన చెల్లించిన క్రయాన్ని మనము ఆలోచించడం లేదు. కాబట్టి తేలిగ్గా తీసుకుంటున్నాం, హేళన చేస్తున్నాం, అవమానపరుస్తున్నాం ప్రభువును నలుగురిలో. కాబట్టి ఇలాంటిగా ఉంది మన పరిస్థితి. పరీక్షించుకుందాం. మరి 3వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడింది. దేవుని మూలముగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయం 8, 9. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి మరి శరీర సంబంధమైన మనల్ని మరి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆత్మ మూలముగా జన్మించాం. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఏం చేయాలా? నీతిని జరిగిస్తాడు. ఆయన మూలముగా పుట్టినవాడు నీతిని జరిగిస్తాడు. రెండోదిగా ఆయన మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. కాబట్టి ఆత్మ మూలముగా పుట్టినవాడు, ఆయన బిడ్డలుగా చేయబడినవాడు పాపము చెయ్యడు. పాపము చేయడు, పాపము చేయజాలడు. కాబట్టి ఎన్నిసార్లు చేయలేదన్నా నువ్వు చేయలే, కానీ పాపము చేయడు, చేయజాలడు అనగా పాపంలో నిలిచి ఉండడు. పాపంలో నిలిచి ఉండాడు. కాబట్టి మనము పాపంలో ఒకవేళ పడ్డా, ఇప్పుడు ఒక పంది ఉంది, ఆ పందిని ఎంత కడిగినా అది ఏం చేస్తుందంటే మనం దాన్ని చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్లో మంచి బట్టలు వేసి దాన్ని పండబెట్టి దాన్ని పెంచినప్పటికి కూడా అది బురద చూస్తేనే బర్రనే పోతుందని దాని స్వభావం అది. అయితే అదే గొర్రెపిల్ల మరి తీసుకొని పోతానేటప్పుడు పొరపాటున పడితే అది ఏం చేస్తుందో తెలుసా? బ్యా బ్యా అని అరుస్తూనే ఉంటుంది. దాంట్లో ఎంజాయ్ చేస్తుందా? ఎంజాయ్. కొన్నిసార్లు పొరపాటున ఏదైనా జరిగినా కూడా ఒక విశ్వాసి, పంది లాంటి విశ్వాసి, బురదలో పోలుతున్న పంది లాంటి విశ్వాసులైన మనల్ని రక్షించిన దేవుడు గొర్రెపిల్లగా చేశాడు. రక్షించిన మనల్ని, అలాంటి పాపులైన మనల్ని రక్షించి గొర్రెపిల్లలుగా చేశాడు. ఇప్పుడు ఒకవేళ పడినా ఆ మనిషి దాంట్లో కొనసాగు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వార్ధులు, వాటిని ఒప్పుకొని విడిచిపెడతాడు. కాబట్టి ఎందుకు దావీదు కనికరింపబడ్డాడు? ఎందుకు సౌలుకు కృప దూరమైంది అంటే, దావీదులో 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపడిన విధము, ఆయన ఏడ్చి పాపం ఒప్పుకొని ప్రాధేయపడి విలపించిన విధానం చూస్తే నిజంగా అంత పశ్చాత్తాపడు. దేవుడు ప్రేమ కలిగినవాడు, కనికరము కలిగినవాడు, ఆయన దయా కలిగినవాడు. ఒకవేళ నువ్వు పొరపాటు చేస్తే మరి నిన్ను నరికివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమతో సరిచేయాలని నిన్ను చూస్తున్నాడు. అందుకని ఈ బలను పెట్టాడు. చూడు, పాపంలో కొనసాగద్దు. పాపంలో పడిపోయినావేమో, తెలుసో తెలియకో మాట్లాడినావో లేకుంటే జీవిస్తున్నావో తెలియదు. వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, డోంట్ లివ్ ఇన్ సిన్, డోంట్ కంటిన్యూ ఇన్ సిన్, కమ్ అవుట్ ఫ్రమ్ దట్ అంటున్నాడు. అంటే అప్పుడు ప్రభు మనల్ని పిలుస్తునేటప్పుడు రా తండ్రి ఇంటి దగ్గరికి రా. నువ్వు పాపంలో జీవించి నాశనం అయిపోయినానని దూరంగా వెళ్ళిపోయి చిన్న కుమారుని వల్లే అలాగే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్. దేవుని దగ్గరికి రా, దేవుడు నీకు సహాయం. పాపము చెయ్యడు. ఎందుకు పాపము చేయడు అంటే వాళ్ళలో బీజం ఉంది. ఏం బీజం ఉంది? బీజం అంటే ఏంటో తెలుసా? చూడండి, మొదటి పేతురు 1:23, 22-23 కలిసి ఉంది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటంగాను ప్రేమించు. కాబట్టి ఏమంటున్నాడు? అక్షయ బీజము, దేవుని వాక్యం, జీవము కలిగిన శాశ్వతము గల జీవము గల
దేవుని వాక్యం. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుండి మనము పుట్టింపబడిన వారం. కాబట్టి ఏదో సొల్లు మాటలు చెప్పి, ఏదో మాయ మాటలు చెప్పి మతం మార్చేది కాదు. ఇది మతం మార్చేది కాదు. సర్వసృష్టిని పలకగా కలిగిన ఆ వాక్కు, ఆ శక్తి కలిగిన వాక్కు ద్వారా మనం పుట్టింపబడిన వారు. కాబట్టి ఈ వాక్యం ఎప్పుడైతే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు ఏం చేయాలంట? నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకున్నా. 119 కీర్తనలో రాయబడి. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నా. వాక్యం ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు వాక్యం మనకి ఏం చేస్తుందంటే మనం సరి చేస్తుంది. అందుకని 119, 130లో రాయబడి ఉంది, నీ వాక్యం ఎల్లుట కొడుతని ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మన జీవితాన్ని మనం పరీక్షించుకోవచ్చు. ఇదే మాట మొదటి పేతురు మొదటి అధ్యాయము 19, 2 పేతురు మొదటి అధ్యాయం 19 మధ్యలో నుంచి చదువుతాను. మీ హృదయములలో ఉదయించు వరకు, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటు వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు. వెలుగించు దీపం దేవుని వాక్యం వెలిగిస్తుంది, నీ జీవితాన్ని పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. ఆ వెలుగులో మన బ్రతుకులు పరీక్షించుకోవాలి. చాలాసార్లు ఆ వెలుగులో నీ బ్రతుకేంది, పక్కన ఉన్న ఆమె కంటే నువ్వు బాగానే ఉండవులే అని సైతాన్ ఏం చేస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకోకుండా వేరే వాళ్ళ బ్రతుకులను పరీక్షించేదానికి ప్రేరేపిస్తుంది. మనం వాని మాటలు వింటాం, పోతాం. మన బ్రతుకులు ఎట్టున్నాయో అట్టనే ఉంటాం. ఒక నాణ్యం పోతే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా కూడా వెతికిందంట. ఆ నాణ్యము దొరికినప్పుడు ఎంతో సంతోషం. సో వెన్ యు ఆర్ రికవర్డ్, రెస్టోర్డ్, అప్పుడు ఏమైపోతుందంటే నీ జీవితంలో ఆనందాన్ని తిరిగి పొందగలం. కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్. కాబట్టి దేవుడు నీకు వెలుగునిచ్చినాడు. ఆ వెలుగులో నువ్వు ఎక్కడ పొరపాటున్నావో, ఎక్కడ తప్పైనామో మేమందరం కూడా పరీక్షించుకుందాం. పాపములో నిలిచి ఉండకుండా, పాపము చేయువారంగా ఉండకుండా, ఆ పాపము జోలికి పోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. మూడోదిగా ఇక్కడ చూస్తాం. మొదటి యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారిని గురించి మనం చూస్తున్నాం. మనం దేవుని పిల్లలం, దేవుని మూలముగా పుట్టిన వారం. ఆయన మూలంగా పుట్టిన వారం కాబట్టి ఆయన పిల్లలముగా ఉన్నాం. ఆయన పిల్లలుగా ఉన్న వారికి ఎలాగ ఉండాలంటే, దేవుని మూలముగా పుట్టిన వారు ఎలాగ ఉండాలంటే, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమ ఉండాలి. కాబట్టి మన జీవితంలో ప్రేమ లేనితనం ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు ఏముంది? రోమా 5:5 అనుకుంటాను ఏమంటాడంటే, మన హృదయములలో ప్రేమ కుమ్మరింపబడి ఉంది. దేవుడు మన హృదయంలో ప్రేమను కుమ్మరించినాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ కలిగిన వారంగా ఉంటున్నాం. నిజమైన ప్రేమ కలిగినామా? అందుకనే అక్కడ అంటాడు, ఒక శాస్త్రి అనుకుంటాను, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవటాలు నేను ఏం చేయాలా యేసుప్రభు అని ఈయన ఏం చెప్తాడో చూస్తాం. నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా, ఈయన ఏం చెప్తాడో చూస్తామంటే, అప్పుడు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది అంటే, నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ విశ్వాసంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మళ్ళీ దేవునికి ఒక ప్రశ్న వేసినాడు. కాబట్టి వీళ్ళందరూ ఎందుకుంటారంటే, దేవుని ఏదో చిక్కుల్లో పెట్టాలని ప్రభును అడుగుతుంటారు. ప్రశ్న అడిగితే నా పొరుగువాడు ఎవడు అంటే, అప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ దొంగల చేతిన చిక్కిన వ్యక్తిని గురించిన ఉపమానం చెప్తాడన్న. కాబట్టి ప్రేమ అనేది నీకులో కలిగి ఉన్నామా? వేర్ దెర్ ఈజ్ నీడ్. ఎవరన్నా ఎందుకు ఈ క్రిస్టియన్స్ మాత్రమే ఈ ప్రేమను గురించి చెప్తున్నారు అంటే ఈ హాస్పిటల్స్, ఈ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తూ వచ్చారు మిషనరీస్ వచ్చేసి. ఏవి? స్కూల్స్, హాస్పిటల్స్. ఈవెన్ ఈ మధ్య ఆపేశారనుకోండి. ఈ గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఆమె, జెకోస్లోవేకియా నుంచి వచ్చిన మదర్ తెరీసా వచ్చి అక్కడ చీమిడి రక్తం ఎంత రోతగా ఉంటుందంటే అంత అసహ్యకరంగా ఉండే ఆ వ్యక్తులను ప్రేమించి వారి చీమంతా తుడిచి
వారి కట్లు కట్టి వారికి ఆహారం పెట్టి పోషించిన ఆ వ్యక్తులను కూడా మన దేశం వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది వేరే విషయం. అయితే అంత ప్రేమ ఆమె అంటుంది, హౌ యూ కెన్ డూ దట్. ఆమె నోబెల్ ప్రైజ్ విన్నర్. ఏమనిందంటే, నువ్వు ఎలా చేయగలిగినావంటే యేసు ప్రభు యొక్క ప్రేమ నన్ను బలవంతం చేసింది. ఆ ప్రేమ చేత నేను బలవంత పెట్టబడి. ఎందుకు ప్రపంచం మొత్తం అంతా క్రైస్తత్వముతో నింపబడిందంటే కత్తితో కాదు, ప్రేమతో, త్రూ లవ్. ఎక్కడో నరమాంస భక్షకులు ఈక్వడార్ ఫారెస్ట్లో జిమ్ ఎల్లెట్ అనే ఒక వ్యక్తి అమెరికా నుంచి వెళ్ళి అక్కడ సేవ చేశాడు. ఆ సేవ చేస్తున్న అక్కడ సేవ చేసి నరమాంస భక్షకులు చూస్తానే చంపేసి తినేవాళ్ళు, అలాంటి వారి మధ్యలో సేవ చేయడానికి వెళ్ళారు. జిమ్ ఎల్లెట్ పెళ్ళి అయింది, మిగతా 4 యవనస్తులకు పెళ్లి కాలే. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చంపేశారు. కానీ తిరిగి మళ్ళీ కొంతమంది యవనస్తులు వెళ్ళి ఏ జిమ్ ఎల్లెట్ను చంపాడో ఆ తెగ నాయకుడే రక్షించబడి సేవకుడే జిమ్ ఎల్లెట్ కూతురుకు బాప్తిసం ఇచ్చినాడు. ఇది నమ్మశక్యం కానిది. ఇవన్నీ జరిగింది. ఎంతోమంది, నేను ఎక్కడికో రాయచోటి దగ్గర అక్కడ ఏదో అబ్బవరం ఏదో సంథింగ్ సువార్తకు పోయినప్పుడు ఆడ చూస్తే పల్లెలు, మారుమూల పల్లెలు, రోడ్లు అప్పుడు కూడా లేవు. మేము 20 ఏళ్ల కిందట పోయినప్పుడు అప్పుడు కూడా రోడ్లు సరిగ్గా లేవు. కానీ అప్పటికే క్రైస్తత్వం అక్కడికి వెళ్ళిందంటే ఎట్లా వెళ్ళింది అంటే, ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి మిషనరీస్ వచ్చి ఆ మంచి దేశాలు, సంపన్నమైన దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు త్యాగం చేశాడు? ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రైనత్ అస్. దేవుని యొక్క ప్రేమ చేత బలవంత పెట్టబడి మేము ఈ సేవ చేశారు. ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన ఆయన విలియం కేరీ, మీరు చూడండి యూట్యూబ్లో విలియం కేరీ జీవిత చరిత్ర, కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎందుకు త్యాగం చేశాడు? తన భార్య పిచ్చిదైపోయింది, కొడుకు చచ్చిపోయినాడు, ఎవ్వరు లేరు పూడ్చిపెట్టడానికి. ఎలా చేయగలిగినా అంటే ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైనత్ మీ, అనగా దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంత పెడతా ఉంది. సిలువ బలవంత డేవిడ్ లివింగ్స్టన్ మరి ఆ ఆఫ్రికాలో మరి బాగలేదు నాయన, నువ్వు పో ఇంగ్లాండ్ కంటే, నేను పోను, ఈయనే చచ్చిపోయినప్పుడు అక్కడున్న ఆఫ్రికా దేశస్తులు నల్లోళ్ళు ఆ నెగ్రోస్ ఏం చేశారంటే, అయ్యా బాడీ ఇచ్చేసేయండి, ఇంకా మేము తీసుకుపోతాము, చచ్చిపోయినాడు కదా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా, మేము ఇవ్వమన్నారు. ఇస్తారా ఇవ్వరా అని చెప్పి బలంత గట్టిగా అడిగితే, సరే తీసుకుపోండి అని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ ఆ యొక్క గుండె తీసి ఆఫ్రికాలోనే పాతిపెట్టి తీసుకుపోండి అని అన్నాడు. హిస్ హార్ట్ ఈస్ ఇన్ ఆఫ్రికా. వాళ్ళు అలా త్యాగం చూశారు. ఆ ప్రేమ, ప్రభుపై శిలువ ప్రేమను చూసి వాళ్ళు ఏం సేవ చేశారు. ఎందుకు పౌలు అన్ని దెబ్బలు కొట్టించుకున్నాడు? ఎందుకు రాళ్ళతో కొట్టించి పిచ్చి కుక్కల్లాగా కొట్టించుకొని ఊరు బయట వదిలిపెట్టారు? ఎందుకు అంటే దే సీ ద క్రాస్, దే మెడిటేట్ ద క్రాస్. ఆ ప్రేమను, శిలువలో ప్రేమను చూశారు కాబట్టి వారు క్రయాన్ని చెల్లించడానికి, ఈ లోకం వద్దుమా, నా ప్రభువే నా కొరకు ఈ లోకానికి వచ్చి ఇంతగా మరణించి ఎంత అవమానం ఉమ్మేపించుకుంటే నేనెందుకు జీవించకూడదు? కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు నా ప్రాణం నేను ఎంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచలేదంటాడు. అయ్యా నువ్వు చచ్చిపోతావు ఎరుసలేం పోతే అని పౌలు అంటే, బంధింపబడటకైనా చచ్చిపోవటానికైనా నేను వెనకాడని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మాట అంటే మనం వినం. ఒక చిన్న మాటకు మనం ఎంత రెచ్చిపోతామో, ఎంత కోపడతామో. కానీ ప్రభు మన కొరకై ఎన్ని ఓర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే అన్నీ భరించడానికి మనకు దేవుడు శక్తి ఇస్తాడు. కాబట్టి ప్రేమిస్తున్నావు, దేవుని మూలముగా పుడితే దేవుని ప్రేమిస్తున్నావా, మరి ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలను ప్రేమిస్తున్నామా? ఇంకేమంటాడంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. 20 వచనం అంటాడు, 4వ అధ్యాయం 20 వచనం, 20-21. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి చూసే సహోదరుని ప్రేమించాలి, చూడని దేవుని ఏం ప్రేమిస్తావు నువ్వు అంటాడు. కాబట్టి ప్రేమలో నిలిచి ఉండాలి. 4వదిగా మరి ఇక్కడ అంటున్నాడు, 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. ఆ లోకము జయించిన విజయం మన విశ్వాసం. అంటే లోకాన్ని జయిస్తారంటే లోకం ఎక్కడుందని చెప్పాము ఇందాక, దుష్టుని యందు ఉంది. కాబట్టి దుష్టుని జయించగలరు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడమము. కాబట్టి వీటన్నిటి నుంచి మరి మనము జయించగలం. ఎలా జయించగలం అంటే మరి
మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. విశ్వాసమందు స్థిరులైండుడి, సాతానును ఎదిరించుడి. ఇంకో యాకోబు 4లో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోవును. కాబట్టి దేవుని శక్తి చేతనే మనము సాతాన్ని ఎదిరించగలం, లోకాన్ని ఎదిరించగలం. శరీర ఆశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవబుడమ్మం ఉంది. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కేజీలు బంగారం ఉంది. ఆయన అన్నాడు ఓ రోజు, ఏమి నీకు మా ఇంట్లో ఏం లేదు, మేము దేవుని నమ్ముకున్నా, మాకు దాని మీద పెద్ద ఆశ లేదు, నువ్వు ఎట్లా తృప్తిగా ఉంటావు, నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు? అదే యేసుప్రభు ఇచ్చాడు. అది నమ్మకోలేం లేదు, ఎందుకంటే మా కులం అడ్డం వస్తుంది. కాబట్టి యేసుప్రభు ఇచ్చే సంతోషం లోకంలో కేజీలు బంగారుకి ఇచ్చిన సంతోషం కంటే అధికమైన సంతోషం యేసుప్రభు ఇస్తాడు, తృప్తి ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ ఇచ్చలు ఆశలన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయి. కాబట్టి శరీర ఆశ, నేత్రాశ, జీవబుడంబం ఇవన్నీ మళ్ళీ చెప్పుకోవడానికి సమయం లేదు, మనకంతా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జయించగలిగిన వారు. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోను, దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుచును. 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి 1 యోహాను 2:17. కాబట్టి లోకము దాని ఆశయు గతించిపోను. ఇంకో చోట అంటాడు, మరి అది 2 కొరింథీలో ఏమో, అక్కడ ఏమంటాడంటే లోకము దాని నటన గతించిపోతుంది. కాబట్టి మనం లోకాన్ని జయించే వాళ్ళముగా ఉండాలి. ఎప్పుడు ఎవరు? ఆయన మూలముగా పుట్టిన. చివరిదిగా ముగిచ్చేస్తాను. 13వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. కాబట్టి భద్రము చేసుకోవాలి. కాబట్టి మన ఇంటిని భద్రం చేసుకొని వచ్చినారా లేదా? తాళం వేసినారా లేదా? 2 సార్లు ఇట పెట్టుకొని లాగినారా లేదా? లాగుతాం కదా, బీరువాకు కూడా లాగుతాం, అన్నీ లాగుతాం, భద్రం చేసుకుంటాం. ఎందుకు? విలువైన వస్తువులు. ఇంకా బీరువాకి అయితే లోపల బీరువాకేసి మళ్ళీ లాకర్ కూడా వేసుకుంటాం కదా. ఎందుకు? విలువైన వస్తువులు ఉన్నాయి. యేసుప్రభు ఇచ్చింది మనకు విలువైనది, అది అమూల్యమైన రక్షణ. కాబట్టి ఈ రక్షణను మనం ఏం చేయాలంటే భద్రపరచుకోవాలి. మెలకువగా వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా తిరుగుతున్నాడు. సింహం మాదిరి తిరుగుతున్నాడు. నీతి పరిచారకులు బైబిల్ తీసుకొని కూడా మా ఇంటికి వచ్చినారు. యేసు ప్రభువుకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. తల్లి లేదు కదా. తల్లి ఎక్కడుంది? కొరియాలో ఉంది. తప్పుడు సిద్ధాంతాలు. కాబట్టి మన దగ్గరికి బైబిల్ తీసుకొని వస్తా, మన దగ్గర బాటలు తీసుకొని వచ్చదా, మన దగ్గరికి బ్రాంతి బాటలు తీసుకొని రాదు, మన దగ్గరికి సినిమాలు తీసుకొని రాదు, మన దగ్గర కూడా బైబిల్ తీసుకొని వస్తుంది. ఇంకొకరు వచ్చేసి యేసుప్రభు కాదు వచ్చేది, విలియం బ్రాహ్మణం వస్తాడు. అది ఉంది, బిల్టప్లో ఉంది. ఆ మందిరం బిల్టప్లో ఉంది, రాయిచోటోళ్ళకి తెలుసు వాళ్ళ అక్కడ ఆయన. కాబట్టి ఈరోజు నా ఇంటికి వచ్చినాడు విలియం బ్రాహ్మణం. వాక్యం చూడు, ఏదో ఒకటి ఇంత పట్టుకునేది. తల్లి అని ఒకటి మాట ఉంది. ఏడుంది? గలితీయులకు రాసిన పత్రికలో ఉంది తల్లి అని. ఈ తల్లి ఆడుంది అని. కాబట్టి ఈ తండ్రి అక్కడ ఉన్నాడు. పోరా బాబు నాయన అని చెప్పి భద్రం చేసుకో. వాక్యం నీదలో హృదయంలో నింపుకుంటే నువ్వు భద్రం చేసుకోవాలా. వాడు సింహంలాగా వస్తాడు, నీతి పరిచారకుడిగా వస్తాడు, దొంగ అపోస్తులుగా వస్తాడు, మరి వెలుగుదూత వలె వస్తాడు, రకరకాలుగా వస్తాడు. కాబట్టి జాగ్రత్త. నీకు దేవుడు ఇచ్చినాడు, భద్రం చేసుకో. సర్వాంగ కవచములు ధరించుకో. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది సర్వాంగ కవచములు. మళ్ళీ అన్నీ టైం లేదు. సర్వాంగ కవచములు దేవునికి లోబడి మనం భద్రం చేసుకోవాలి. మన ఇంటిని ఎట్ట భద్రం చేసుకుంటామో మన ఆత్మను కూడా మనం భద్రం చేసుకోవాలి. మన హృదయాన్ని, నీ హృదయంలో నుండి జీవజలధారలు వస్తాయి. కాబట్టి నీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకొని, మరి ప్రాబ్స్ 4:23లో రాదు, సామెతలు 4:23లో ఇక్కడి నుంచే పుడతాయి. కాబట్టి దీన్ని భద్రం చేసుకో. ఈ యేసు ప్రభు అందుకనే ఏం చేయమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభును మీ హృదయములలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకో. కాబట్టి ప్రభువుగా ప్రతిష్ఠించుకో అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతి క్షణము భద్రం చేసుకుంటాడు. కాబట్టి ఒక సోల్జర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇట్లా చూస్తూ ఉంటాడు అంతే. వాడు ఏం చేస్తాడు, నిద్రపోతానే కూడా. మరి నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో చూశాను, ఇట్లా పట్టుకొని నిద్రపోతుంటాడు. గన్ అంటే ఇలా టంగ్ అని చూస్తాను, లేసేస్తాను.
నేను ఒకసారి ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మా బావ వాళ్ళ ఆఫీసు ఆడ నేను ఇట్లా పోతా ఉన్నా. సరే ఇంక నేను ఇంటికి పోస్తాను బావ అని చెప్తే వస్తాను. అది వచ్చేసి అందరు అంబాసిడర్స్ ఉండే ఏరియా అది. సరే మనం కొత్త వాళ్ళం కదా అంతా, ఇట చూస్తాడా. వాడు చూస్తే ఒక చోట ఇట్లా గన్ను ఇట్లా తిప్పుతాడు. ఓయమ్మ ఇంకా భయం వేసింది. ఇంకేంలే ఇట్లా కళ్ళు మూసుకొని. ఇంకొకసారి నేను కంటోన్మెంట్ ఏరియా ఉంది సికింద్రాబాద్లో. అప్పుడు మా బావ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, మా చెల్లెల వాళ్ళు భర్త. ఆ అవతల దాంట్లో నుంచి పోవాలి, నైట్ పోవాలి 10:30, 11. అది మధ్యలో పోయినాక ఆగిపోయింది కంటోన్మెంట్. అది ఆగిపోతుంటే దాని కింద రిపేర్ చేసుకుంటాడు. రేయ్ అన్నాడు. అమ్మ ఆ అరుపుకు ఎంత కేక్ వేసింది. పరిగెత్తినాం చూసుకో, ఆ స్కూటర్ తోసుకుంటా పరిగెత్తినాము. సో యూ విల్ బి అలర్ట్ ఆల్వేస్, బీ ఏ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. మెలకువగా ఉండు. సేటన్ తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, సంఘాలలో దూరినాడు. కొంతమంది పడిపోయినారు వాని చేతికి, వాడుకుంటున్నాడు. వాక్యం చెప్పినాడు, ప్రసాద్ రెడ్డి ఏం తక్కువగా, వీడేమి అతీతుడేం కాదు, ఎంత గొప్ప దైవజనుడు అతీతుడు ఆయన కాదు. గొప్ప దైవజనులు పడిపోయినారు. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే అందరినీ పడేస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు భద్రం చేసుకుంటాడు. నాయన ఇది ఆడబోతుందో, దీనికోసం అవమానం పడినా పర్వాలే, ఈ లోకంలో నాకేమి లేకపోయినా ఇది నాకు ఉండాలా, ఇది అక్కడికి తీసుకోవాలి, ఆ రాజ్యానికి తీసుకుపోతాం, లయం కాని రాజ్యానికి, నాశనం. కాబట్టి మనమందరం పరీక్షించుకుందాం, ఎవ్వరం అతీతులం కాదు. అందుకని ఒక్క మాట చదువుకొని మనం ముగిచ్చేసుకుందాం. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, యోహాను సువార్త 1 యోహాను 3:10. 1 యోహాను 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలేరో తేటపడ, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఇంతవరకు మనం చదివిన లేఖన భాగంలో చూసుకున్న భాగాన్ని బట్టి పరీక్షించుకుంది. అపవాది పిల్లలు కూడా అమ్మ, దేవుని పిల్లలు. ఒక విశ్వాసి పడిపోయి ఉంటే అపవాది యొక్క ప్రేరణలకు, అపవాది యొక్క మరి లూరింగ్ అంటే సైటాన్ లూర్ చేసి మనం పడిపోయింటే క్షమించి సరి చేయమని చెప్దాం, దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఇంకా నువ్వు అపవాది పిల్లలుగానే ఉంటే ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు మనకెట్టి మరి ప్రేమ చూపిన చూడండి, ఆయన పిల్లలమని పిలుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బలలో పాల్గొందాం. రండి మోకాల మీదకి మరి పరీక్షించుకుందాం. మనందరము కళ్ళు మూసుకొని పరీక్షించుకుందాం. మరి వాక్య వెలుగులో పరీక్షించుకొని ప్రభు ఆత్మ మనకి ఏమైతే బోధపరిచాడో, ఎక్కడెక్కడైతే మనం పొరబడ్డామో అనే చూపించాడో సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం, యోగ్యమైన రీతిగా బలలో పాల్గొందాం.